అందరికీ నమస్కారం. నా పేరు ఈద కాశీ. నల్గొండ జిల్లా మునుగోడు కాన్స్టిట్యున్సీ మర్రిగూడ మండలం మర్రిగూడ గ్రామం నాది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇండ్ల కోసం ఎంతో మంది ఎదురు చూశారు. అందులో నేను కూడా ఒకరిని. ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులలో నేను కూడా ఒకరిని. నాకు భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఎంతో కాలంగా ఒక పాత ఇంట్లో నేను నివసిస్తున్నాను. అది శిథిలావస్థలో ఉంది, శిథిలం అయిపోయింది. నేను బయట రెంటుకుంటున్నాను ప్రజెంట్లీ. అయితే ఎంతో ఆశగా నిన్న గ్రామ సభ నిర్వహించారు. నేను ఎంతో ఆశగా అక్కడికి వెళ్ళాను. కానీ నా భార్య పేరు అంటే మేము అర్హులం కాదని వాళ్ళు తేల్చేసినట్టుగా వాళ్ళు చదివిన జాబితాలో మా పేరు అనేది లేదు. సార్ ఏమైంది, నాకు నిజంగా ఇల్లు లేదని అక్కడ అడిగితే, మేము ఏదైతే యాప్ ద్వారా మేము ఫోటో పెట్టాం, 360 డిగ్రీల సర్వే చేసింది, అదే లిస్ట్ వచ్చింది, అదే మీకు చెప్తున్నాం అని అన్నారు. వాళ్ళు ఏం సర్వే చేశారో నాకైతే అర్థం కాలేదు. నేను కూడా సార్ 100% నాకు ఇల్లు లేదు, లేనందుకే నేను అడగడానికి ఎంతో ఆశగా ఇక్కడ వచ్చాను. నాకు నా పేరు, నా భార్య పేరు వస్తుందని ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ నాకు నిరాశనే గురైంది. వీళ్ళు ఏ విధంగా సర్వే చేశారనే దానికి చెప్పడానికి కూడా నాకు మాటలు కూడా రావట్లేదు. ఎందుకంటే 100% అర్హుల్ని. ఈరోజు ఇలా మీడియా ముందుకు ఎందుకు వస్తున్నా అంటే, నాలాంటి అర్హులు ఎంతో మంది ఉన్నారు. ఎక్కడ చూసినా పంచాయతీలు, గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వచ్చిన వాళ్ళ పేర్లు ఉన్నాయి అక్కడ చాలా మందికి. సరే, వాళ్ళ పేర్లు నేను చెప్పను. ఇండ్లు ఉన్న వాళ్ళకే అర్హులుగా ప్రకటించారు. కనీసం ఆ జాబితాలో ఊరికి 10 ఇండ్ల, 20 ఇండ్ల ఎన్ని ఇస్తారో మనకు తెలియదు. నియోజకవర్గానికి 3,500 ఇండ్లు అని చెప్పారు కదా. అందులో ఊరికి 10 వస్తాయి, 20 వస్తాయి, తర్వాత విషయం. కానీ మనస్ఫూర్తిగా ఆ జాబితాలో నేను 100% అర్హుని, ఆ జాబితాలో నా పేరు వచ్చుంటే నేను ఎంతో సంతోషించేవాడిని. కానీ అది లేదు. ఎవరు చెప్పుకోవాలో అర్థమైతలేదు. ప్రజాపాలనలో రేవంత్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి న్యాయం జరగాలని ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తుంటే, ఈ అధికారులు మాత్రం ఏదో తూతు తుమ్మిరి ఏమంటారు కదా, వచ్చి ఇలా సర్వే చేసి వెళ్ళిపోయారు. నాకు అర్థమైంది అదే. నిన్న అక్కడ పేరు లేనప్పుడు ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు. నిజంగా అక్కడికి వచ్చిన వాళ్ళల్లో చాలా మంది అంటే నిజంగా సరే ఎంతో అంత ఇల్లు, పూరి గుడిసెలు అలాంటి ఉన్న వాళ్ళు కూడా వచ్చిండొచ్చు. కానీ ఉట్టిగా దిగిన వాళ్ళు, ఉట్టిగా ఇండ్లు శాంక్షన్ అయిన వాళ్ళు కూడా అక్కడికి ఎవరు రాలేదు. చాలా మంది నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయాన్ని నిన్న నాకు తెలిసిన కాంచి నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా ఈ సర్వే ఏదైతే మన జరిగిన సర్వే ఉందో అదంతా వేస్ట్ సర్వే సార్, మనస్ఫూర్తి చెప్తున్నాను. దయచేసి రండి, నా ఇంటికి రండి. నేను లోకల్నే ఉంటాను, నా ఇల్లు అక్కడనే ఉంది, మీరు వచ్చి చూడండి. ఇంకో విషయం ఏంటంటే, నిన్న జాబితాలో మా పేరు లేదన్నప్పుడు అధికారులు మళ్ళీ అప్లై చేయండి, వెరిఫికేషన్ చేస్తామన్నారు. మొదటిసారి చేసినప్పుడే తప్పులో తగ్గగా ఉంది, మళ్ళీ వెరిఫికేషన్ ఏం చేస్తారు? సరే, ఇంకొక ఆశతోటి అక్కడ ఒక ఇందిరమ్మ ఇళ్ళ కోసం అనే ఒక ఫామ్ మీ సేవలో తెచ్చుకొని మేము అక్కడ రాస్తున్నప్పుడు అక్కడ ఒక నోట్ ఉంది సార్. ఏంటంటే సొంత ధృవీకరణ అన్నట్టుగా ఒకటి ఉంది. నేను చదివి వినిపిస్తాను. ఇక్కడ ఏంటంటే, దేవుని మీద మనస్సాక్షిపూర్వకంగా నిజము తెలుపునది ఏమనగా, నా సంవత్సర ఆదాయం 1,50,000 గ్రామాలలో ఉన్న వాళ్ళకి, 2 లక్షల రూపాయలు పట్టణాలలో ఉన్నవారికి, ఇంతకు పూర్వము నేను పైన కోరిన దానిని పొందిన ఎడల, నేను తెలిపిన సమాచారం నిజం లేదా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే నేను శిక్షకు పాత్రుడను అని, పాత్రురాలిని అని ఇక్కడ ఉంది సార్. రియల్గా చెప్తున్నా, ఈ దేవుని మీద మనస్సాక్షి అవసరం లేదు సార్. నా ఫ్యామిలీ మీద ప్రమాణం చేస్తాను. ఎందుకంటే 100% నేను అర్హుణ్ణి, నా ఫ్యామిలీ అర్హులు, ఇందిరమ్మ ఇల్లుకు నేను అర్హుణ్ణి. ఖచ్చితంగా వెరిఫికేషన్ చేయండి సార్. చివరిగా నా విన్నపం ఏంటంటే, సీఎం రేవంత్ రెడ్డి సార్, నిజంగా పేదవాళ్ళకైతే ఇటువంటి సంక్షేమ ఫలాలు అందాలి సార్. ఇది నా పర్సనల్ రిక్వెస్ట్. దయచేసి చేశారు, సర్వే చేశారు, కానీ 99% సర్వే అనేది కరెక్ట్గా లేదు సార్. దయచేసి ప్రతి ఊర్లో మీరు కనుక్కోండి, మా నియోజకవర్గంలో కనుక్కోండి, ప్రతి గ్రామ సభలో కనుక్కోండి. ఎంత వ్యతిరేకత వస్తుందో చూస్తూనే ఉన్నారు. ఎందుకంటే నాలాంటి అర్హులు 100% సార్. నేను ఇంత మీడియా ముందుకు వచ్చి చెప్తున్నా అంటే నిజంగా నాకు ఇల్లు లేదు. గత కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా. కానీ ఈరోజు కనీసం జాబితాలో కూడా నా పేరు లేదంటే ఇంకెవరు చెప్పుకోవాలో నాకు అర్థమైతలేదు. దయచేసి సీఎం గారికి, మా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మనవి సార్. దయచేసి నాలాంటి అర్హులు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిని నిజంగా కరెక్ట్గా ఉంటే మాత్రమే ఇవ్వండి. నేను ఇంత ధైర్యంగా ఎందుకు చెప్తున్నానంటే మీకు తెలుసు, నేను అర్హులను కాబట్టే చెప్తున్నాను సార్. దయచేసి ఈ యొక్క మనవిని మీరు మనసులో పెట్టుకొని అధికారులతోటి మరి ఒకసారి వెరిఫికేషన్ చేయించి నిజమైన వాళ్లకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టుగా మీరు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నా మనసు పూర్తిగా
నేను విన్నవించుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.